ఎన్నికల వరకే పాలిటిక్స్ అని తర్వాత అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ పాలక వర్గాన్ని సన్మానించారు. ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ కు శ్రీకారం చుట్టారు. ఇల్లందులో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్లు రోజు 1 గంట పాటు వార్డులో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం. కొద్ది రోజుల క్రితమే మనం కొత్త బాడీని ప్రజల దీవెనలతో ఎన్నుకోబడింది. కొత్తగా అనేక మంది కొత్త సభ్యులు కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా ప్రజల దీవెనలతో ఎన్నుకోబడ్డారు. ఎన్నికల టైంలో అనేక వాగ్దానాలు చేశారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇల్లందు పట్టణంలో కూడా ఆనాడు ఎన్నికల టైంలో నేను కూడా ఒక మీటింగ్ వచ్చి వెళ్ళాను. ఇప్పుడే సోదరిమణి కూడా కనకయ్య గారు సోదరిమణి ఒక లిస్టు ఆ రోజు నేను చెప్పాను, ఒక 50 కోట్లు శాంక్షన్ చేపిస్తామని. 50 కోట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో 2 విడతల్లో తప్పకుండా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నిధులను కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలకి మేలు చేయడం, ప్రజల శ్రేయస్సు కోరి మనందరం పనిచేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇది వేసవికాలం, బాగా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతం. తాగునీరు సమస్య రాకుండా ఉండే విధంగా చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, మీ డివిజన్ లో ఉన్న వార్డు నెంబర్లు, పబ్లిక్ కౌన్సిలర్లు కానీ పొద్దున్నే 1 గంట, గంటన్నర పెద్దలాళ్ళు లెగ్చి మీ ప్రాంతాల్లో తాగునీరు సమస్య ఎక్కడుంది,